ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి. నేను చాలా సంవత్సరాల నుంచి ఎన్నికలు చేస్తాను. ఎప్పుడు కూడా హోందాగా కాంగ్రెస్ కానీ ఇంకొకటి కానీ టీడీపీ ఎవరు ఎదురుపడినా కూడా ఒక పక్క నుంచి వాళ్ళు ఒక పక్క నుంచి వెళ్ళిపోవడం, పెద్ద మనుషులు అన్న వాళ్ళు మధ్యలో ఉండి పక్క నుంచి ఎవరి దారిని వాళ్ళు అటువైపు ఇటువైపు కూడా చేయటం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు చూశారు, మేము చెప్తున్నాం ఎవరు వద్దని, మా వైపు వాళ్ళందరినీ కూడా వారించడం జరిగింది. అసలు అటువైపు కవ్వింపు చర్యలు అటు నుంచి వచ్చినా మీరేం మాట్లాడొద్దన్నా మా వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టాం. వారికి నమస్కారం చెప్పాను తప్ప ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాకపోతే ఏమైందంటే అంతా కుర్ర బ్యాచ్, యంగ్ బ్యాచ్, వాళ్ళకి కొంచెం ఈ విధానాలు పద్ధతులు ఇవన్నీ కూడా సంయమనం పాటించాలి, అట్లా చేయకూడదు అనే విధానం తెలియకపోవటం వల్ల వాళ్ళ హెచ్చరిక అంతే. వచ్చారు అరిసాము, వాళ్ళు ఎవరో వచ్చారు మనం ఏదో అరిసాము, ఇంతే తప్ప ఎలక్షన్లో ఎవరికైనా హక్కు ఉంటుంది, ఎవరైనా కూడా ప్రచారం చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు పక్కకు తగిలి వాళ్ళకి దారి ఇవ్వాలి, లేదా మనం వెళ్ళిపోవడానికి దారి ఉంటే వెళ్ళిపోవాలని అనుకోవాలి. పరిస్థితి ఏంటి, అల్లరి అవుతుంది, గొడవలు అవుతాయి, అలజడి సృష్టిస్తారు. దానివల్ల గవర్నమెంట్లో ఉన్నందుకు మాకే ఇబ్బంది అంటారు. అందుకే మేము అందరితో కూడా చెప్పడం జరిగింది, వారికి వందనం చేసాం, నమస్కారం చేసాం, మా కార్యకర్తలని నాయకుల్ని చిన్నవాళ్ళు కూడా. ఎందుకంటే ఇక్కడ కూడా అలాగే ఉద్రేకంతో ఉంటారు. వాళ్ళు కవ్వింపు చేస్తే వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వీళ్ళు జెండా పట్టుకుని వీళ్ళు ముందుకెళ్ళి వీళ్ళు ఫోర్స్గా ఉన్నారు. అయినా కూడా మేమందరం కూడా మా లీడర్స్ మేము ఆఫ్ చేసి వద్దు అని చెప్పాం. కాబట్టి ఇవాళ మీ జర్నలిస్టులు అందరూ ప్రత్యక్షంగా రోడ్డు మీద ఉండగా అందరూ కూడా జనం కూడా అదే అన్నారు. అక్కడి నుంచి పక్కన షాపుల దగ్గర ఉన్న వాళ్ళు, రామాలయం దగ్గర ఉన్నారు, దుర్గమ్మ గుడి దగ్గర ఉన్న వాళ్ళు, వినాయకుడి గుడి దగ్గర ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు అది తప్పురా కుర్రోళ్ళు, అలా అనకూడదు, అది వాళ్ళు ఈ పక్క నుంచి వెళ్ళిపోతున్నారు, మీరు ఆ పక్క నుంచి వెళ్ళండి, లేదా పక్కన నుంచోండి, లేదంటే వెళ్ళండి, అంతేగాని అలా చేయడం తప్పు అని చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.